హాయ్, ఈరోజు మళ్ళీ ఏలూరు అయితే వెళ్తున్నాము. ఈసారి ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తున్నాం అనమాట. నేను, మా హస్బెండ్, మా మావయ్య గారు, మా పెద్ద అబ్బాయిని కూడా స్కూల్ నుంచి రమ్మని చెప్పాను. వాడైతే మంచిగా నాప్ తీసుకుంటున్నాడు. అడుగు మా చిన్నోడు ఇక్కడ నా వాళ్ళు మైలోగడ్ కూడా ఉన్నాడు. సో అందరం కలిపి జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఏలూరు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మవారికి మొక్కుందనమాట, సద్యపారం పెట్టుకుంటాను అని చెప్పని. సో ముందు రోజు నైటే మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసింది. నాకు ఈజీ అయిపోయింది అనమాట. వచ్చిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళాక జనం అయితే బాగా ఉన్నారు. ఇలా విస్తరాకులో లేదంటే అరిటాకులో కానీ లేదంటే అన్నం తినే పళ్ళెంలో కానీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా అన్నం అయితే ముందు రోజు రాత్రి వండేసింది. సద్యపారం అంటే చల్లగా ఉన్నాను అనమాట. అమ్మవారికి చాలా ప్రీతికరం ఇది. ఇక్కడ ముందు రోజు రాత్రి అన్నం వండేసి ఉంచేసింది మమ్మీ అయితే. దానికి పొద్దున్నే లేచిన తర్వాత గిన్నె అంతా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసి దానికి వేప కట్టేసిన తర్వాత అక్కడ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఆకులో అన్నం బోర్లించేసి దాంతోపాటు 3 ఉల్లిపాయలు, బెల్లం ముక్క, దాని మీద పెరుగు పిళ్ళ వేసి అమ్మవారికి నైవేద్యం అయితే చూపించాలి. నైవేద్యం చూపించేశాక అమ్మవారికి ఇలా మజ్జిగ 3 సార్లు వారబోయాలి.